హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అన్విక న్యూస్. మనం ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే ప్రజెంట్ ఈ 2 నెలల నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడండి. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నియోజకవర్గానికి వచ్చింది లేదు. ఏ పనిలో ఏది చూడాల్సిన అవసరం లేకుండా పోయింది అనేది. చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రతిదానికి, మంచిదానికి, చెడ్డదానికి, ప్రతిదానికి ప్రజల కష్టాల్ని ఎప్పుడు ముందంజలో ఉండి ఆయన తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది స్థానిక ఎంపీటీసీ ద్వారా ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ప్రతి శుక్రవారం ఎంతోమంది ఇక్కడికి అంగడికి వస్తారు. వాళ్ళ కోసం 10 లక్షలు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదే కాకుండా గతంలో ముత్యంరెడ్డి గారు మార్కెట్ గురించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ దానికి కూడా ఇప్పుడు 50 లక్షలతోటి ఈ రోజు కవితను అరెస్ట్ చేసినని విషయం తెలుసుకోగానే అతనికి గులామీరుగా ఉండడానికి నా కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నాలు చేయించడము ఇలాంటివి నిర్వహిస్తున్నారండి. ఈ రాస్తారోకలు ధర్నాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రజలకు కష్టాలు వస్తున్నాయంటే మాత్రం స్పందించని ఈ ఎమ్మెల్యే, కేసీఆర్కి గులాంగిరి చేసేటువంటి ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసిరనగానే ఈ రాస్తారోకలు ధర్నాలు చేపిస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ప్రజలకు మీకే అర్థం చేసుకోండి. ఇంకొకటి విషయానికి వస్తే ఏంటంటే, మొన్నటికి మొన్న దొంగతనం అని చెప్పేసి, దొంగతనం అంటే దొంగతనం కాదు, లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తే ఎలాంటి తప్పండి అది? ఇప్పుడు నేను దొంగతనం చేస్తే నన్ను అరెస్ట్ చేస్తే పోలీసులు కానీ పక్కింటోని అరెస్ట్ చేస్తారా అండి? అవును, ఆమె దొంగతనం చేసి దొరికింది, 5 దాడులు జరిగినాయి, పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసారు. దానికి వీళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేయాల్సిన అవసరం ఏముంది?